నమస్తే. దిస్ ఈజ్ వాసన్ శెట్టి రామ్ కిరణ్. ఈరోజు క్లాస్‌లో ఏంటంటే మీటరింగ్ మోడ్స్ గురించి మనం తెలుసుకుందాం. మీకు నేను ఇదివరకే చెప్పడం జరిగింది. ఒక వస్తువు మనకి గాని, కెమెరాకి గాని కనబడాలి అనంటే, ఒక కాంతి ఒక వస్తువు మీద పడినప్పుడు అది పరావర్తనం చెందినప్పుడు మనకి వస్తువు అనేది కనబడడం అనేది జరగడం జరుగుతది. అలాగే కెమెరా కూడా. కెమెరాలో ఏదైతే విజిబిలిటీ ఉన్నాదో ఆ విజిబిలిటీలో ఇప్పుడు ఒక ఫోటో ఉన్నదండి. ఫోటో తీసాం. దాన్ని విజువల్ ప్లేస్ అని అంటారు. ఆ విజువల్ ప్లేస్‌లో ఎక్కడైతే ఉంటదో కాంతి అంతా కూడా అన్ని సందర్భాల్లోని ఒకే విధంగా పడడం జరగదు. కొన్ని సందర్భాల్లో వేరు వేరు చోట్ల పడడం జరుగుతదనమాట. ఇప్పుడు లైట్‌లన్నీ మనం ఒకే విధంగా పెట్టుకుంటామండి. స్టూడియోస్‌లో గానివ్వండి, అంతా కూడా కరెక్ట్ విజిబిలిటీలో పెట్టుకుంటాం. అదే చోట బయట ఉన్నదనుకోండి, ఔట్‌డోర్ షూట్స్‌లో ఏంటంటే ఒక చోట వేరుగా పడొచ్చు. అదే ఫేమ్‌లో అదే ఫేమ్‌లో ఇంకో చోట వేరుగా పడొచ్చు. సో, ఇలాంటప్పుడు మనకి ఈ మీటరింగ్ మోడ్స్ అనేది ఉపయోగపడడం జరుగుతదనమాట. ఉదాహరణకి ఒక వస్తువు మనం స్టూడియోలో కానివ్వండి, పెళ్ళిల్లో గానివ్వండి, ఒక పర్టిక్యులర్ లైటింగ్ అనేది అంతా కూడా ఒకే విధంగా కాంతి ప్రసవించే విధంగా ఆహ్, చేస్తాం అనమాట. అప్పుడు మనకి అంతా కూడా ఒకటే విధంగా ఉండడం జరుగుతది. కానీ ఔట్‌డోర్ షూట్స్‌లో ఒక చోట ఎక్కువగా పడొచ్చు, ఒక చోట తక్కువగా పడొచ్చు. మీరొక ఏదో ఒక యానిమల్‌ని తీయాలి అని అనుకుంటున్నారు. ఆ యానిమల్ ఎక్కడో ఒక వాటర్ తాగుతుంది. ఒక కొలంలో ఒక వాటర్ తాగుతుంది. వాటర్ తాగినప్పుడు యానిమల్ మీద మీకు ఎక్కువ కాంతి పడుతుంది. ఎనకాల షాడోస్ ఉన్నాయి. అంటే నీడగా ఉండడం జరిగింది. అప్పుడు ఏమవుతది? మీకు యానిమల్ అనేది ఆహ్, ఎక్కడైతే ఉందో అక్కడ మనకి లైటింగ్ అనేది తక్కువగా ఉండేలాగా చూపించాలి. ఓకే. అప్పుడు మనకి ఈ ఎక్స్‌పోజర్ మోడ్ అనేది కరెక్ట్‌గా అనేది ఉండడం జరుగుతది. ఎక్స్‌పోజర్ మోడ్ అనేది అంటే కాంతి ఎంతున్నది ఏంటి అనేది మీకు నేను ఒక క్లాస్‌లో చెప్పడం జరిగింది. అది కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోని చూడండి. ఆ వీడియోని చూస్తే మీకు ఇది ఇంకా క్లియర్‌గా అర్థమవ్వడం జరుగుతదనమాట. ఓకే. సో, మనకు ఇప్పుడు ఆ యానిమల్ మీద ఎక్కువ కాంతి పడినప్పుడు మనకి కరెక్ట్‌గా యానిమల్ వరకు మాత్రమే మనం అది సబ్జెక్ట్ కాబట్టి దాన్ని మనం తీయాల్సి ఉంటది. ఎనకాల మనకి అంతగా అవసరం లేదు. సో, అది కరెక్ట్ ఎక్స్‌పోజర్ ఉందా లేదా? అక్కడ ఆ ప్లేస్‌లో కరెక్ట్ ఎక్స్‌పోజర్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఇలాంటి మీటరింగ్స్ మోడ్స్ ఉపయోగించడం వల్ల కరెక్ట్ ఎక్స్‌పోజర్ అనేది మనకి తెలుస్తుంది. అదే మళ్ళీ ఈవినింగ్ టైమ్‌లో ఉన్నదనుకోండి. ఈవినింగ్ టైమ్‌లో అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే సాఫ్ట్ లైటింగ్ అనేది ఉండడం జరుగుతది. ఈవినింగ్‌కి సన్‌కి ఆపోజిట్‌లో మీరు ఒక ఫోటో గాని, వీడియో గాని తీస్తున్నారు. ఆపోజిట్‌లో పడినప్పుడు ఏమవుద్ది? సన్‌కి ఆపోజిట్‌లో పడినప్పుడు కరెక్ట్‌గా మనకి సాఫ్ట్ లైటింగ్ అనేది రావడం జరుగుతది. అదే యానిమల్ మీద కానివ్వండి, బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా కానివ్వండి, అంతా కూడా చాలా సాఫ్ట్‌గా ఉండడం వల్ల నీట్‌గా అనేది రావడం జరుగుతది. అదే మధ్యాహ్నం మట్టికి ఒక చోట ఎక్కువ పడొచ్చు, ఒక చోట తక్కువ పడొచ్చు. సో, ఇలాంటి కరెక్ట్ మనకెక్కడైతే సబ్జెక్ట్ ఉంటదో, ఆ సబ్జెక్ట్ మీద కరెక్ట్‌గా కనబడుతుందా లేదా? ఎక్స్‌పోజర్ అనేది కరెక్ట్‌గా లెవెల్‌లో ఉందా లేదా? లేపోతే సబ్జెక్ట్ ఓవర్ అయిపోతుందా? లైటింగ్ వల్ల ఎక్కువ ఓవర్ అవుతుందా? అనేది తెలుసుకోవాలి అంటే, ఈ మీటరింగ్ మోడ్స్ ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. ఈ మీటరింగ్ మోడ్స్ ప్రధానంగా 3 రకాలనేవి ఉండడం జరుగుతది. ఈ పిక్చర్లో ఉన్న మీటరింగ్ మోడ్స్ వివిధ కంపెనీల యొక్క మీటరింగ్ మోడ్స్ యొక్క పేర్లు మారచ్చు. అలాగే వాటికున్న ఐకాన్స్ని మారచ్చు. కానీ మొదటి 3 ఏదైతే మ్యాట్రిక్స్ మీటరింగ్ మోడ్, సెంట్రల్ వెయిటేజ్ మీటరింగ్ మోడ్, స్పాట్ మీటరింగ్ మోడ్, ఇవి ఏవైతే ఉంటాయో అవి అన్ని కంపెనీలకి వర్క్ ఒకలాగే పనిచేస్తుంది. అంటే దాని లోపల ఉన్న మెకానిజం వేరే అయి ఉండొచ్చు, కానీ వర్క్ ప్రాసెస్లో మాటికి ఒకలాగే పనిచేస్తుంది. ఇవి కాకుండా కొన్ని అదనంగా వాటి కంపెనీలకు అనుగుణంగా వాటి మీటరింగ్ మోడ్స్కి ఎగస్ట్రాగా ఉండడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చి మ్యాట్రిక్స్ మీటరింగ్ మోడ్. ఈ మోడ్ వల్ల ఏంటంటే మనకి కెమెరాలో ఏదైతే ఫేమ్ అయితే మనం పెట్టడం జరిగిందో అది 5 భాగాలుగా విభజించడం జరుగుతదనమాట. ఈ 5 భాగాలు కూడా మనకి ఏవైతే ఫోకసింగ్ ఉంటదో దానంతట అదే ఎక్కడైతే సబ్జెక్ట్ ఉంటదో దానంతట అదే కెమెరా కాలిక్యులేట్ చేసుకొని ఆటో కాలిక్యులేట్ చేసుకుని ఓకే. ఈ లైటింగ్ బాగుంది అనేది మనకి ఎక్స్‌పోజర్ మీటరింగ్ మోడ్‌లో చూపించడం జరుగుతది. మీకు స్క్రీన్ మీద కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఒక 5 భాగాలుగా విభజించడం జరుగుతదనమాట. ఇది అంత సఫిషియెంట్‌గా అనేది ఉండడం జరగదు.
మోస్ట్లీ ఇదే నేను ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకనంటే కాంతి అనేది మేము కరెక్ట్‌గా లైటింగ్ ఏదైతే ఉంటదో అంత పడేలాగా చూసుకుంటూ ఉంటాం కాబట్టి లైటింగ్స్ పెడతాం కదా! 1 లేదా 2, 3, 6 లైట్లు అలాగా ఈ లైట్లు పెట్టడం వల్ల దానంతట అదే మనకి కాలిక్యులేట్ చేసుకుంటది. ఏదైతే బెస్ట్ అని అనుకుంటదో కెమెరాయే ఆలోచించుకుంటది. ఆటో కాలిక్యులేట్ చేసుకొని అది మనకి ఎక్స్‌పోజర్ మోడింగ్‌లో చూపిస్తదనమాట. ఓకే. ఇది ఫస్ట్ వన్ అనమాట. సెకండ్ వన్ వచ్చి సెంటర్ వెయిటెడ్ మోడ్. ఇదేంటంటే కెమెరా మన ఫ్రేమ్‌లో ఏదైతే ఉంటదో ఆ ఫ్రేమ్‌లో ఒక సెంటర్‌లో మనకి సబ్జెక్ట్ ఉన్నట్టయితే ఆ సెంటర్‌లో ఉన్న ఎక్స్‌పోజర్‌ని కాలిక్యులేట్ చేసుకొని మనకి ఈ ఎక్స్‌పోజర్ మీటరింగ్ మోడ్‌లో మనకి చూపించడం జరుగుతది. సో, మనం దీన్ని బట్టి మనం ఎక్స్‌పోజరింగ్ అనేది మనం మార్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటదనమాట. సో, ఓన్లీ సెంటర్‌ని మాత్రమే చూపించడం జరుగుతది. ఓకే. ఇది సెంటరింగ్ వెయిటేజ్ మీటరింగ్ మోడ్ అని అంటారు. స్పాట్ మీటరింగ్ మోడ్ అండి. థర్డ్ వన్ వచ్చి స్పాట్ మీటరింగ్ మోడ్. ఈ స్పాట్ మీటరింగ్ మోడ్‌లో ఏంటనంటే మనం ఎక్కడైతే సబ్జెక్ట్ ఉందో అక్కడ ఎక్స్‌పోజర్ ఎంతుంది ఏంటో తెలుసుకోవడానికి ఈ స్పాట్ మీటరింగ్ మోడ్ అనేది చూస్ చేసుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్పాను కదా! మ్యాట్రిక్స్ మీటరింగ్ మోడ్‌లో 5 భాగాల కింద ఉండడం జరుగుతది కదా! ఈ 5 భాగాల్లో నుంచి మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు ఇందాక చెప్పాను ఒక యానిమల్ ఎక్కడైతే వాటర్ తాగుతుందో అక్కడ మనం ఈ స్పాట్ మీటరింగ్ మోడ్‌ని ఉపయోగించి అక్కడ ఒక మీటరింగ్ మోడ్‌కి సంబంధించిన పాయింట్ పెట్టడం జరుగుతది. ఆ పాయింట్ పెట్టినప్పుడు అక్కడ ఎక్స్‌పోజర్ ఎంతుంది, ఏంటి అనేది కరెక్ట్ లెవెల్‌లో చూపించడం జరుగుతదనమాట. ఇది కొంచెం యాక్యురసీగా ఉండడం జరుగుతది. ఈ పైన వెయిట్ సెంటర్ మీటరింగ్ మోడ్ కానివ్వండి, మ్యాక్సిక్ మీటరింగ్ మోడ్‌తో పోల్చుకుంటే ఈ స్పాట్ మీటరింగ్ మోడ్ అనేది కరెక్ట్ యాక్యురసీ అనేది కొద్దిగా ఎక్కువ ఉండడం జరుగుతది. ఏదైతే సబ్జెక్ట్ ఉంటదో అదే ఎక్కువ సబ్జెక్ట్ ఉంటే కనుక ఒక సింగిల్ సబ్జెక్ట్స్ అయితే పర్వాలేదండి. ఒక యానిమల్‌నో, ఒక మనిషినో తీసినప్పుడు పర్లేదు గానీ ఒక గ్రూప్ ఫోటో తీసినప్పుడు ఈ స్పాట్ మీటరింగ్ మోడ్ అనేది వర్కౌట్ అవ్వదనమాట. గమనించగలరు. ఏంటనంటే ఇది బెటర్‌గా ఫుటేజ్ అనేది రావడం అనేది జరుగుతదనమాట. కానీ మోస్ట్‌లీ మీరు ఒకవేళ కనుక సింగిల్ ఫోటోస్ తీసినట్టయితే ఈ స్పాట్ మీటరింగ్ మోడ్ అనేది యూజ్ చేయండి. అలాగే దాంట్లో ఉన్న వైట్ బ్యాలెన్స్ స్పాట్ మీటరింగ్ వైట్ మోడ్ పెట్టడం వల్ల స్కిన్ టోన్ అనేది మనిషి స్కిన్ టోన్ అనేది కూడా మనకు తెలుస్తదనమాట. అలాగే ఎనకాల కనుక ఎక్కువ వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నది అని అనుకోండి. వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పుడు కరెక్ట్‌గా మనిషి దగ్గర లైట్ ఎక్కువ పడుతుంది అని అనుకోండి. అప్పుడు కూడా మనకి కరెక్ట్‌గా మనిషి దగ్గర ఆ స్పాట్ మీటరింగ్ పెడతాం కాబట్టి కరెక్ట్‌గా అక్కడ మాత్రమే కాలిక్యులేట్ చేయడం వల్ల మనకి బెటర్ ఎక్స్‌పోజర్ అనేది సబ్జెక్ట్ అనేది బెటర్ ఎక్స్‌పోజర్ అనేది రావడం అనేది జరుగుతదనమాట. సో, మీకు సబ్జెక్ట్ అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు గనక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్.